అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసేది అదే పనినా గతంలో? ఇట్లా మాట్లాడొద్దు. ప్రజలు స్పష్టంగా అభివృద్ధి నిదానానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరిచే విధంగా ముందుకు వెళ్ళారు కాబట్టి మీకు ఎప్పుడు చెప్తున్నాము, మీరు గెలుస్తేమో మీ వంతు, మేము గెలుస్తేమో ఇలా అంటే మాట్లాడు తప్పు. మీరేమో బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఏమంటుందంటే బీజేపీ ఓట్ బ్యాంక్ 100% కావాలని బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సరెండర్ అయిపోయింది ఎన్నికల్లో. ఈ విషయము బాహాటంగా ఉండే అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో కానివ్వండి, బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఈ ఇద్దరు ఒకటే విధంగా ఒక తానులో చెట్లా పనిచేశారు. కాబట్టి బీజేపీకి అన్ని ఓట్లు, బీఆర్ఎస్ కొన్ని ఓట్లు పెరగడం జరిగింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 40 నుంచి 50 గెలవాలి. కానీ ఈ విజయాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన యొక్క విజయోత్సవాలని వచ్చే డిసెంబర్లో మాకు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఇది రెఫరెండంగా భావించి రేపు వచ్చే 3 ఏళ్ళు, ఆ పైన 5 ఏళ్ళు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, ప్రజల శ్రేయస్సు, ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అనే పదాన్ని, తెలంగాణ నానుడిని, తెలంగాణ సంస్కృతిని తీర్చిదిద్దడంలో రేవంత్ రెడ్డి గారు ఒక రైజింగ్ నంబర్ 1 గా ఇదే రోజున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది కాంగ్రెస్. ఇక్కడ మీరు గెలుస్తున్న ఉత్సాహం ఉండొచ్చు, కానీ నేషనల్ లెవెల్లో బీహార్ కుప్పకూలిపోతుంది. మేము ఇన్నట్టు కదండి, బీహార్లో మేము మొత్తం ఎన్నికల్లో పోటీ చేయలేదు, అది మహాగఠబంధంగా పోటీ చేయింది. ఆ రాష్ట్ర యొక్క వివరాలు, ఆ రాష్ట్ర యొక్క విషయాల ప్రకారంగా ఎన్నికైంది. కాబట్టి ఆ ఎన్నిక మీరు పోలిక పెట్టకండి. నాయకత్వంలో ముందుకెళ్లాలంటే కొంచెం మనం పని చెందాలి, అంతే. రైట్, థ్యాంక్ యూ. సో మీరు ఎమ్మెల్సీ సార్ రైట్, ఏం చెప్తారు మీరు? గట్టి పోటీ ఇచ్చడం మా వల్లే ప్రజలు గుర్తొచ్చారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామన్నారు, ఇప్పుడు పోటీ అరే ఇప్పుడు పోటీ ఇచ్చినప్పుడు ప్రజల్ని గుర్తు చేసింది మేమే అండి. మైనార్టీలకు ఇప్పటి వరకు మొన్నటి వరకు ఏ పదవి లేవు, మైనార్టీలకు మంత్రి పదవి స్వరం మారేది ఉందండి. ఇప్పుడు మైనార్టీలను పట్టించుకునే పరిస్థితి ఇవాళ మా కేటీఆర్ గారు వల్ల, మా బీఆర్ఎస్ పెట్టే వల్ల మైనార్టీకి మంత్రి పదవి వచ్చింది. ఇలా ప్రజల్ని ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ ప్రజల్ని ఆయన మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం చేర్చుకున్నప్పటికీ కూడా ఆ మైనార్టీకి మంత్రి పదవి వచ్చింది మా వల్లే కదా ఈరోజు. రెండోది, ప్రజలకు ఏదైతే ఉందో ప్రజలకు ఇచ్చిన పథకాలను అరే నాయన గట్టి పోటీ ఉంది. బీఆర్ఎస్ లింక్ ఉన్నారు, 70 లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మెంబర్షిప్ ఉంది, వీప్ బల్ కొడతారు, గల్లబెట్టి అడుగుతారని ఒకటి ఈరోజు దిక్సూచిగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో మేము చూపించాం. రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పేద పడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడుతుంది. ఏ అన్యాయం జరిగినా మనం ఇచ్చిన అలవికానాలు ఏమైతే నెరవేర్చలేకపోయినా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉందనే విషయం గట్టిగా ఉంది, బలంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది లేనే లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒకటి ప్రాంతీయ పార్టీగా నిలబడ్డదనే విషయం ఇలా బలంగా చూపించినాం. ఇంకొకటి, నవీన్ యాదవ్ గారు వాట్ ఎవర్ ఇట్ బి, ఆయన రౌడీజం చేసినా ఇంకోటి చేసినా కూడా ఆయన గతంలో 2 సార్లు నిలబడడం జరిగింది. 2 సార్లు నిలబడడం కాబట్టి కొంత వెల్ నోన్ ఫేస్గా యువకునిగా కొంత ఓట్లు రిగ్గింగ్ రౌడీజంతో పాటుగా ఆయన కొంచెం తెలుసు కాబట్టి ఓట్లు పడ్డాయి. రెండోది, ఈ కాంగ్రెస్ పార్టీని చూసో రేవంత్ రెడ్డి గారిని చూసో మాత్రం ఈ ఓట్లు రాలేదు ఆయనకి. ఆయన పర్సనల్ పేరు మీద, నవీన్ యాదవ్ గారి పర్సనల్ మీద పడ్డ ఓట్లే తప్ప కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన ఓట్లు అయితే అసలే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు చూసిరు కాంగ్రెస్ పార్టీ కథలు, కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసిరు, ఏమేమి హామీలు ఇచ్చారు, ఎట్లా మోసం చేసిరు, ఎంత ఆగం చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని, ఎంత అప్పులపాలు చేసిరు. ఆఖరికి బయట కూడా అప్పు దొరకని పరిస్థితికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చారనే విషయం ఈరోజు చూస్తూ ఉన్నారు. రైతాంగాన్ని కానీ, పరిశ్రమలు కానీ, విద్యుత్ రంగంలో కానీ, నీటి రంగంలో కానీ, ఇంకో రంగంలో కానీ ప్రతి దాంట్లో కూడా యువకులు కానీ, నిరుద్యోగులకు కానీ ఎంత మోసం చేశారు అనేది తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. భూములు లాక్కోవడం విషయంలో అయినప్పటికీ కూడా లగచర్ల ఘటనలో ఎట్లయితే భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. పెట్రిషా దగ్గర నుంచి వివేక్ హనుమంతరావు మాట్లాడుతున్నాడు, అంటే గాంధీ భవన్ దగ్గర మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మొదలు గెలవాలి, ఆ గెలిచే దాని మీద తప్పనిసరిగా ఫ్యూచర్ లో ఎలాంటి ఆలోచన చేస్తారు అది హైకమాండ్ చేతులు ఉంది, నేను దాని గురించి చెప్పలేను. రైట్, అంటే ఎంఐఎం వాళ్ళు డిసైడ్ చేశారా ఈ గెలుపుని? చూడండి, ఎంఐఎంది ఎప్పటికప్పుడు ఆలోచనలో మార్పు వస్తుంది, వాళ్ళు అప్పుడు ఏం చేస్తారో దాన్ని బట్టి మేము ఆలోచన చేస్తామని చెప్పగలం. సో ఇప్పటికే ఏం చెప్తారు, ఇటు దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు, దీన్ని ఏ రిఫరెండం గా తీసుకుంటారు మీరు? ఇది రిఫరెండం వాళ్ళను మేము అనలే, రిఫరెండం అన్నోళ్ళని అడుగు. మరి మీకే రిఫరెండం వచ్చింది కదరా, ఇప్పటికన్నా ఇక మాటలు బంద్ చేసి ప్రజలకు మీరు గతంలో ఏం తప్పులు చేసిరో దాని మీద మేధోమంతనం చేసుకొని ఎంతసేపటికి గాలి మాటలు రోజు ప్రెస్లలో తిట్టడం
రేవంత్ రెడ్డిని తిట్టడం, పిసిసి ప్రెసిడెంట్ తిట్టడం, ఇది మానుకొని తప్పులు ఏం జరిగినాయో దాని మీద ఆలోచన చేసి ఫర్దర్ గా ముందుకు పోతే దాన్ని మీ భవిష్యత్తు ఉంటుందని చెప్పగలను. అంటే మాగంటి శివనితో దొంగ ఓట్లు ఇటు రిగ్గింగ్ జరిగింది, దాని వల్లే కాంగ్రెస్ ఈ విధంగా దొంగ వెళ్తున్నట్టు ఓటు ఈడ జరిగిందమ్మా, అన్ని అందరి దగ్గర అందరు వాళ్ళు పక్కడబందుకున్నారు. మేము దొంగ ఓటు ఏడ జరగలేదు. ప్రజలు స్వయంగా వచ్చి వాళ్ళు ఓటు వేశారు ఈవీఎంలో, అది న్యాయము. అది ఇది కూడా ఒక కొత్త అబద్ధం చెప్తున్నారు. అది బీహార్ లో జరిగింది, అందుకొచ్చే బీహార్ లో వాళ్ళు గెలుస్తున్నారు. ఆడ ఏది 60,000 ఓట్లు అన్యాయం జరిగింది అని చెప్పినా దానికి ఇంతవరకు ఎంక్వైరీ చేయాలి. అందుకొచ్చి ఆ విజయం